సరిపోయింది కానీ అవునా సైడ్ ఎట్లా కుర్చీలో దయచేసి అందరూ సైలెన్స్ మెంబర్ సెక్రటరీ అయిన మేడం గారు ఫస్ట్ జీవో కాపీని చైర్మన్ మెంబర్స్ ఆ తర్వాత గౌరవనీయ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో బి అన్వత్ గారి సమక్షంలో పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో ఐలయ్య గారి సమక్షంలో మేమనేది చార్జ్ అనేది తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మేడం అనేది జియో కాపీని కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ గారికి మరియు మెంబర్స్ అందరికీ నమస్కారం. గవర్నమెంట్ GMS number 199 dated 6/9/2024 Sri Niranjan Garni chairman, honorable chairman for the BC commission, Rapolu Jayaprakash garu, Tirumalagiri Surendra garu and Srimati Balalakshmi Garni members laga appoint chesaru. Sir, I extend my warm greetings to all of you and the terms of reference will be issued separately by the government. Ready? देवायुधं यशमनुष्यमानो दिवि देवावसवो देवगमायुः राजाधिराजाय प्रसन्नसायिने नमो वयं वै श्रवणाय कर्मये समे कामाय कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः चलो वर्तमान सवितुलो अंदर के గౌరవనీయులు పెద్దలు
మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, నా ప్రియ మిత్రుడు, ఒక ఆదర్శ కాంగ్రెస్ నాయకుడు, ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న గోపిశెట్టి నిరంజన్ గారు, సుదీర్ఘ కాలంగా మా జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో పోరాటం చేసిన రాపూరు జయప్రకాష్ గారు, జర్నలిజం లో ఒక ఆథర్ గా మంచి పేరు సంపాదించిన తిరుమలగిరి సురేందర్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కీలక సభ్యురాలు సోదరిమణి శ్రీమతి బాలలక్ష్మి గారు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గారు, కన్వీనర్ గారు, అదేవిధంగా ఈ కమిషన్ కి సెక్రటరీ గారు, ప్రియమైన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో ఇన్ఛార్జు ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్న పట్ల వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. బీసీ కమిషన్ కి ఒక 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సిన్సియారిటీతో, కమిట్మెంట్ తో, బీసీ కాజ్ కి ఎంతో కమిట్మెంట్ తో పనిచేసిన నిరంజన్ గారిని బీసీ కమిషన్ చైర్మన్ వేయడం, ఇది రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ డిసిషన్, ఇట్స్ ఎ వెరీ గుడ్ డిసిషన్. అదేవిధంగా మరి రాపోలు జయప్రకాష్ గారు, తిరుమలగిరి సురేందర్ గారు, శ్రీమతి బాలలక్ష్మి గారు కూడా మెంబర్స్ గా నియమించడం కూడా ఇది సరైన నిర్ణయంగా నేను వ్యక్తిగతంగా ఒక కాంగ్రెస్ వాదిగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం, సోషల్ జస్టిస్ కోసం కట్టుబడి ఉంది. మా ప్రియతమ నాయకుడు, కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం పట్ల, ఈ క్యాస్ట్ సెన్సెస్ కులగణన పట్ల గత కొన్ని ఏళ్లుగా ప్రతి ప్లాట్ఫామ్ పై, ప్రతి విషయంలో కూడా పార్లమెంట్ లో, బయట మాట్లాడుతున్న విషయం. దానికి యావత్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టుబడిన విషయం నేను మొత్తం తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మరి నిరంజన్ గారి ఆధ్వర్యంలో ఈ బీసీ కమిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన, క్యాస్ట్ సెన్సెస్ చేపడతామని చెప్పి కూడా నేను ఈ వేదిక ద్వారా యావత్ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నుంచి మా అధ్యక్షుడు ఖార్గే గారు, మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, నూతనంగా నియమించిన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, మేమందరం కూడా సామాజిక న్యాయానికి, సోషల్ జస్టిస్ కి కట్టుబడి ఉన్న విషయం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానికి మరో ఉదాహరణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఏ విధంగా వాళ్ళ జీవితాలు గడుపుతుందని తెలుసుకొని క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. యావత్ భారతదేశంలో 1931 అయింది ఒకసారి కులగణన. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒకే కార్యక్రమంలో ఉన్నారు. ఎక్కడికి పోయినా కులగణన జరగాలంటున్నారు, పార్లమెంట్ లోపల కానీ, పార్లమెంట్ బయట. ఇవాళ మా అందరి మీద, ముఖ్యంగా బీసీ కమిషన్ మీద ఎక్కువగా వారి దృష్టి ఉన్నది. వారు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు అనేది ఒకటి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వారు క్యాబినెట్ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, కులగణన ఎంత తొందరగా జరగాలి. ఎందుకంటే మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు,
దానికి 150 కోట్లు రిలీజ్ కూడా చేశారు అనేది అసెంబ్లీలో. కులగన ఎంత తొందరగా మొదలు పెడితే ఆ తర్వాతనే ఇది పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టాలని. ఇవాళ దేశంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడికి పోయినా పార్లమెంట్ లో ఆయన వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఠాకూర్ గారు కూడా అన్నాడు, నీ కులమే తెలియదు, నువ్వు కులగన అంటే నువ్వు ఏమన్నా చెప్పు, నేను కులగన చేసి తీరుతా అన్నటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఆయన రాహుల్ గాంధీ. అందుగురించి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో మీకు తెలుసు, ఎవరైతే మన గతంలో ప్రకాష్ ఆయన పేరేంటి, నేనే మహాలక్ష్మి వాళ్ళిద్దరికి రోషిని గారికి ఆయనకు మెంబర్ సెక్రటరీ గారికి రిజర్వేషన్ విషయం అనేది మన రాష్ట్రంలో కూడా ఒక కీలక దశలో ఉన్న సందర్భంలో బీసీ కమిషన్ చైర్మన్ గా సభ్యులుగా చైర్మన్ గా మిత్రులు రాహుల్ జయప్రకాష్ గారు, తర్వాత సురేందర్ గారు, సార్ మైక్ దగ్గర పెట్టుకోండి సార్, కొంచెం సార్ మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇంతకుముందే మహేష్ కుమార్ గౌడ్ గారు వారు వచ్చి జరిగింది, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ మన కిసాన్ కమిషన్ కు చైర్మన్ గా అపాయింట్మెంట్ చేయబడినటువంటి కోదండ రెడ్డి గారు, శాసనసభ్యులు ఐలయ్య గారు, ఇతర అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా ఈ సందర్భంలో మేము మమ్మల్ని ఏ ఉద్దేశంతోనైతే చైర్మన్ గా కమిటీ మెంబర్స్ గా వేయడం జరిగిందో ఆ ఉద్దేశాలను ఫుల్ఫిల్ చేయడానికి మేమందరం కలిసి కట్టుగా సహాయకర్తగా కృషి చేస్తామనే మాట హామీ ఇస్తా ఉన్నాం. తదుపరి బీసీ కమిషన్లో ఇంతవరకు ఏ విధంగా అనేది కులగణన విషయంలో అనేది సమాచారాన్ని సేకరించింది. ఆ విషయాన్ని రేపు ఎల్లుండి కొత్తగా ఏర్పాటైనటువంటి మా కమిషన్ కూర్చొనేసి ఫర్దర్ ఏం స్టెప్స్ తీసుకోవాలి, త్వరితగతిన ఏ విధంగా ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంటున్న విషయంలో పరిశీలన చేసి
నిష్ణాతుల యొక్క సలహాలు తీసుకునేసి ముందుకెళ్తామన్న మాట మనం చేస్తూ ఈ సందర్భంలో నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను. ఈ బీసీ కమిషన్ అనేది మేము చిత్తశుద్ధితో పనిచేస్తాము. ఎవరికి ఎటువంటి అపోహలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ కులగణన సరిగ్గా చెయ్యాలంటే